ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా నిండు వందనాలు. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు గనక మనం చూసినట్లయితే, దేవుడు సౌలును దర్శించినటువంటి తర్వాత సౌలు తాను మారు మనసు పొంది లేక దేవుని దర్శనాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా తను దేవుని యందు అడుగుతున్నటువంటి ప్రశ్న, ప్రభువా నువ్వు ఎవరువు? మనం కూడా మన అనుదిన జీవితములో దేవునిని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. దేవునిని మనం సంపూర్ణంగా ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి గనుక మనము కూడా దేవుని ముందు అడగవలసిన ప్రశ్న, ప్రభువా నువ్వు ఎవరు? నన్ను బయలుపరచు అని మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. అయితే దేవుడు ఎవరు అని మనము ఎలా గ్రహించగలము? తాను ఏమై ఉన్నాడని మనం ఎలా గ్రహించగలము అని మనం ఆలోచించినట్లయితే, దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. అయితే ప్రతిరోజు వాక్యాన్ని చదవటం మూలమున దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది. మొదటిగా మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను బయలుపరుస్తాడు. ఉదాహరణకు సమరయ స్త్రీ జీవితంలో చూసినట్లయితే, మొదటిగా ఆమె యేసుక్రీస్తు ప్రభువుని ఒక యూదుడుగా చూసింది. రెండవదిగా ఆమె ఒక ప్రవక్తగా చూసింది. మూడవదిగా మనం చూసినట్లయితే ఈయన నిజమైన మెస్సయ్యగా అని భావించింది. మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ, ప్రభువా నువ్వు ఎవరు? నన్ను బయలుపరచు అని మనం వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తన్ను తాను బయలుపరుచుకునే దేవుడై ఉన్నాడు.